ఈ దినం దాకా దేవుడు నడిపించిన విధానం ప్రతి ఒక్కరూ మొదటిగా వందనములు స్థుతులు చెల్లించారు. ప్రార్థన అవసరం. సో అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేద్దాము. ఎవరు మౌనంగా ఉంటారు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. మమ్మల్ని ఎప్పటిదాకా సజీవ లెక్కలో ఉంచుతున్నారు. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆరాధనలో ముందుకు వెళ్ళాలి. స్తోత్రం తండ్రి, స్తోత్రం మీకే వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత వారంలో మీరు కృపాపదలో భద్రపరిచారు తండ్రి ప్రభు. గత రోజంతా మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచి సజీవులలో ఉంచి మమ్మలను నడిపించినటువంటి విధానం బట్టి మమ్మల్ని అందరము ఎవరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధన చేద్దాం. ధన్యవాదాలు తండ్రి. ఈ యొక్క ఉపవాస కూడికలో మనందరినీ ఈ యొక్క కూడికలో నిలవబెట్టినటువంటి తండ్రికి వందనములు చెల్లిస్తాం. ఎవరైతే అనారోగ్యంతో వచ్చి ఉన్నారో ఈ యొక్క కూడికలో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగులాగా అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెలిసి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా
ప్రార్థన ద్వారా దేవునికి విజ్ఞాపన చేద్దాం. అందరం ఉపవాసం ఉండే వచ్చి ఉన్నాం ఈ కోరికలు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఉపవాసం ఉన్నందుకు కారణంలో ఒకసారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. మరలా ఇప్పుడు మనం వాక్యం వినబోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ మీ మనసును మీరు సిద్ధపరచుకోవాలి. ప్రతి ఒక్కరూ మీరు మనసును సిద్ధపరచుకొని మీ ఆలోచనలు మీ స్వాధీనంలో ఉండటకు దేవునికి మొరపెట్టుకున్నాం. దేవుని యొక్క కృప మీ మీద మెండుగా ఉండేలాగా ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. ప్రార్థన పూర్వకంగా మాత్రమే వాక్య భాగంలో వెళదాము. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని ప్రధాన దూతలతో మానవ కోటి సమూహములతో పొగడబడుచున్నటువంటి తండ్రి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభువా ఈరోజు చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో వచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు నాయన తండ్రి నీ యొక్క మందిరంలో ప్రభువా ఎందు నిమిత్తమై తండ్రి మేము కూడి ఉన్నాము. మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. మా ప్రతి ఒక్క సమస్యను మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. మా యొక్క ప్రతి బాధను మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. నేను వాటినన్నిటి గురించి ప్రభు కొంచెం విముక్తి కోసం ఈ మందిరానికి వచ్చి ఉన్నాం ప్రభు. అయ్యా వాక్య భాగంలోకి వెళ్ళబోతుండగా తండ్రి నేను తండ్రి మీ యొక్క సేవకురాల ద్వారా ప్రభు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. మాకున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అయినా తండ్రి మీరే దయచేయమని కోరుకుంటున్నాం ప్రభు. తండ్రి ఈ యొక్క మనస్తత్వం కూడా ప్రభు పక్కకు వెళ్ళకుండా తండ్రి వాక్యం శ్రద్ధగా వినటకునైనా నేనే తండ్రి గ్రహించేటువంటి మనసును మాకు దయచేయమని కోరుకుంటున్నాను ప్రభు. నా యొక్క చిన్న ప్రార్థన ఆయన మీ పాదాలు చెందుకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు గారి పరిశుద్ధ నామం ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరం కూర్చున్నాం. మీ అందరికీ శుభ్రత సమాధానము. ఈ యొక్క గుడికు ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి వందనాలు. ప్రేమతో ఆహ్వానించినటువంటి సంఘానికి కూడా అయితే నేను ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు కాదు ఒక 5 నిమిషాలు నా ఇంట్రొడక్షన్ ఇస్తాను. అసలు నేను ఎవరు ఏంటి అని మరి మీకు ఏమైనా పాస్టర్గా చెప్పారో చెప్పలేదో నాకైతే తెలియదు, కానీ ఒకసారి నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ప్రిస్కిల్లా. నేను బీఫార్మసీ కంప్లీట్ చేసి మరి దేవుని సేవలో బలంగా వాడబడుతున్నటువంటి యవ్వనస్తురాలు. ఓకే, నేను సండే స్కూల్ టీచర్ అనేది బయట అందరికీ తెలుసు. నేను వాక్యం బోధిస్తానని సామాన్యులు ఎవరికి తెలియదు. ఎక్కడెక్కడైతే సండే స్కూల్స్ జరగవో అక్కడ సండే స్కూల్స్ సిబిసిసి కండక్ట్ చేసి ఆ సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులకు సండే స్కూల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ సండే స్కూల్ వాళ్ళకి అప్పగిస్తూ ఉంటారు నేను చేసే పని. సో అలా దేవుని యొక్క కృపను బట్టి కొన్ని ప్రాంతాల్లో నేను జరిగిస్తూ ఉన్నాను. నేను వాక్యం చెప్తానని నేను సండే స్కూల్ చెప్పేటటువంటి చర్చ్లో పాస్టర్స్ కూడా తెలియదు. నేను ఓన్లీ ఒక సండే స్కూల్ టీచర్ అని అనుకుంటా ఉన్నారు. దేవుని కృపను బట్టి ఒక చర్చను కూడా నడిపించే జ్ఞానం నాకు అనుగ్రహించారు. సో అలా నేను కొనసాగుతున్న క్రమంలో మరి నాకు అన్నయ్య యూనియన్ మీటింగ్లో ఆయన యూనియన్లో సభ్యునిగా ఉన్నారు. పాస్టర్స్ యూనియన్లో నేను సభ్యురాలిగా ఉన్నాను. అలా నేను అన్నయ్యని చూడటం జరిగింది. అన్నయ్య నాకు మెసేజ్ చేసి ఇలా వాక్యం చెప్పాలన్నా రోజని చెప్పి ఉన్నారు. నేను చాలా సంతోషించి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ ఎదుట ఇట్లా ఉన్నాను. ఓకే, మనం ఇప్పుడు ఎందుకు ఇక్కడ కూడి ఉన్నామో ఒకరు చెప్పగలరా? మనము ఇప్పుడు ఇక్కడ ఎందుకని కూర్చొని ఉన్నాము? మాట్లాడండి. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. చాలా ఈజీగా మీరు కలిపిగా నాకు మాట్లాడవచ్చు. ఆత్మల భావం కొరకే ప్రార్థిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఈ యొక్క కూటమి పేరేంటి? ఉపవాసం. అందరూ ఉన్నారా? ఉపవాసం ఉన్నారా? వెరీ గుడ్, పర్లేదు. అయితే ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసా?
ప్రతి చోట చూస్తూ ఉంటాం. ఉపవాస కూటములు, ఉపవాస మనోహర కూటములు, ఉపవాస పండుగలు. అసలు ఎందుకు ఉంటారు ఉపవాసం? ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండి. మనం అడిగి పొందుకోవటాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, దాన్ని వివరించడం కానీ సమాధానం చెప్పడం కానీ ప్రశ్న మాత్రం వేస్తాను. అంటే దేవుడు నువ్వు ఉపవాసం ఉంటేనే నీకు ఇస్తాడా? ఉందా? ఆ క్వశ్చన్ ఆన్సర్ ఉందా మీ దగ్గర? దేవుడు ఉపవాసం ఉంటేనే నీకు ఇస్తాడా, లేకపోతే ఇవ్వడా? ఇస్తాడా? మరి ఎందుకు ఉపవాసం ఉంటాం? దేవునికి దగ్గరగా ఉండడానికి ఉపవాసం ఒకటేనా? ఇంకేం లేవా? అంటే నేను మాట్లాడే మాటలు మీకు ఒక వ్యతిరేకతను కలిగించవచ్చు, కానీ ఆలోచన పూర్వకమైనది ఈ మాటలు. చాలా చోట్ల ఉపవాసములు చాలా వ్యర్థముగా ఆచరిస్తూ ఉన్నారు. నేను వాటిని చాలాసార్లు ఖండించాను. సో ఉపవాసం ఏ విధంగా ఉండాలి అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ నేను ఉపవాసం గురించి చెప్పడం లేదు. నేను ఒక టాపిక్ని, ఒక అంశం తీసుకోవడం జరిగింది. అన్నయ్య ఎప్పుడైతే నాకు మెసేజ్ చేసి ఇలా వాక్యం బోధించాలి అన్న మాట అని ఉన్నారో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక అంశంలో జ్ఞాపకం చేసి ఉన్నారు. ఏంటి అని అంటే, మనందరము పుట్టుక క్రైస్తవులము. అవునంటారా కాదంటారా? నేను పుట్టుకతో క్రైస్తవురాలు, మనము కూడా పుట్టుకతో క్రైస్తవురాలు. అయితే ఎందుకు క్రీస్తును నమ్ముకొని ఉన్నాం? మన పుట్టుకకు కారణం ఏమిటి? మనం చనిపోయాక ఏమవుతాం? ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం మన పుట్టుకకు కారణం ఏంటో తెలుసా అనేటువంటిదే ఈ రాత్రి కాలంలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు కొన్ని మాటలను బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలియజేసి ఉన్నారు. అయితే కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. కొన్ని బోధకుల ద్వారా మాత్రమే అర్థమవుతాయి. అలాంటిది ఒక గ్రంథం ఉంది బైబిల్లో. మీకు తెలుసా? చదివితే అర్థం కానిటువంటి గ్రంథం ఒకటి ఉంది. త్వరగా అర్థమయ్యే కొంతమందికి అర్థమైతే చాలా సంతోషకరమైన విషయం, కానీ అందరికీ అర్థం కాదు. అదే ప్రకటన గ్రంథం. ఏంటది? ఎప్పుడన్నా చదివారా ప్రకటన గ్రంథం? చదివిన వాళ్ళు చేతులు ఎత్తుతారా? ప్రకటన గ్రంథం చదివిన వాళ్ళు చేతులు ఎత్తుతారు. వెరీ గుడ్. ఏం అర్థమైంది మీకు? అర్థమైంది ఏంటి? ప్రకటన గ్రంథం మారు మనసు పొందాలని ఉంది. ఇంకా నేను క్లుప్తంగా చెప్తాను. ప్రకటన గ్రంథాన్ని వివరించడం అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఇప్పుడు రెండవ రాకడ గురించి మీకు తెలియజేయబోతున్నాను. విన్నారా? రెండవ రాకడలు బైబిల్ మనకి సూచనగా చూపిస్తూ ఉంది. మొదటి రాకడ యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్లగా భూలోకానికి రావటం. రెండవ రాకడ రౌద్రుడై కత్తి పట్టుకొని పొదము సింహము వలె గుర్రం మీద సైన్యాన్ని వేసుకొని ఎక్కడ రావడం? భూలోకానికి రావడం. చాలా వ్యత్యాసం
ఫస్ట్ విభాగము రహస్య రాకడ, రెండవ విభాగము బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడ అంటే అర్థమైందా? రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి కనిపించరు. మనం వింటూనే ఉంటాం, ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు అని చెప్పి. కానీ రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు కనిపించరు. ఆయన మధ్యాకాశం మీదకి వచ్చి బూర ఊదగానే భూలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ముద్రని ఇస్తాడు. ఆ ముద్ర కలిగిన వారు మాత్రమే సంఘంలో ఎత్తబడతారు. తర్వాత రెండవ రాకడలో కొదమ సింహంలా వచ్చేటప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నేత్రము ఆయనను చూచును. ఓకే, రెండవ రాకడలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? 2 విభాగాలు. ఫస్ట్ విభాగము రహస్య రాకడ, రెండవ విభాగము బహిరంగ రాకడ. రహస్య రాకడ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు అంటే మధ్యాకాశం మీదకి రాబోతున్నారు. బహిరంగ రాకడకి ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నారు. అయితే సంఘము ఎత్తబడుతా అని చెప్పాను కదా, ఈ సంఘము ఏ సంఘము? ఓకే, సంఘము ఎత్తబడుతా అంటే ఏ సంఘం ఎత్తబడింది అని అంటే ఇప్పటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది చెప్పేటువంటి అధికారులు, ఏంటి సంఘంలోని అధికారులు అంటారు పాస్టర్లే, వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే ఆ సంఘం మీద కూడా చెప్తారు. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. నేను సండే స్కూల్స్ చెప్తూ ఉన్న క్రమంలో ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాను. అలా ఒక ప్రదేశానికి వెళ్తే ఆ పాస్టర్ గారు నన్ను ఆహ్వానించారు, బాగుంది, కూర్చోబెట్టారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి అని నా ఇంట్రడక్షన్ తెలుసుకొని ఆయన ఒక మాట చెప్పారు, అమ్మ మీరు ఏ సంఘానికి వెళ్తారు అని. నేనే చర్చ్ నడుపుతాను కాబట్టి ఇండివిజువల్ అని అన్నాను. సో ఇండివిజువల్ అయితే ఇప్పటి నుండి ఇప్పటికిప్పుడు నువ్వు, మీ నాన్న, మీ చెల్లి, మీ తల్లి ఏం చేయాలి? క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందాలి. ఏ సంఘంలో సభ్యత్వం పొందాలి? క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందాలి. ఎందుకు పొందాలి అని అంటే గాబ్రియేలు దూత క్రీస్తు యేసు అని పేరు పెట్టమని ఎవరికి చెప్పింది? మరియమ్మ గారికి చెప్పింది. ఈ పేరు ఎక్కడ నిర్ణయింపబడింది తెలుసా? గాబ్రియేలు దూత మరియమ్మ గారి దగ్గరకు చేయమని ఈయనకు యేసు అని పేరు పెట్టుము అంటే ఎవరు చెప్పారు ఆ పేరు పెట్టమని? గాబ్రియేలు దూతకి పరలోకంలో ఆల్రెడీ చెప్పారు. అంటే పేరు ఎక్కడ నిర్ణయింపబడింది? పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారికి పేరు నిర్ణయింపబడింది. కనుక బైబిల్లో కూడా క్రీస్తు సంఘము అని ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలో చాలా డినామినేషన్స్ వచ్చాయి, చాలా పేర్లతో వచ్చాయి. అయితే క్రీస్తు సంఘము అని చెప్పి పరలోకంలో రాయబడి ఆల్రెడీ నిర్ణయింపబడి ఉంది కాబట్టి మనం కూడా దేంట్లో వెళ్ళాలి? ఇప్పుడు క్రీస్తు సంఘంలోకి వెళ్ళాలి. క్రీస్తు సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి. అప్పుడే నువ్వేమవుతా? పరలోకానికి వెళ్తావు. ఇది అబద్ధ బోధ, ఇది సాతాను బోధ. ఎక్కడ బైబిల్ అలా చెప్పలేదు. క్రీస్తు సంఘం అంటే ఇప్పుడు మేము ఉన్నాం, మన సంఘం పేరు వేరా? మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. అఫ్కోర్స్ మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని కదా. వాళ్ళు యేసుని ఆరాధిస్తున్నారు, మనము యేసుని ఆరాధిస్తున్నాం. మనము తండ్రికే ప్రార్థన చేస్తున్నాం, చివరికి వారు కూడా తండ్రికే ప్రార్థన చేస్తున్నారు. కానీ ఏంటి డిఫరెన్స్ అని అంటే మనము వేరే సంఘం పేరు పెట్టుకున్నాం. ఆ పేరు కూడా ఎక్కడిది? మన సంపద లేదే, బైబిల్ నుంచే పెట్టుకున్నాం. కాబట్టి ఈ మాట నాకు చెప్పడానికి కోపం వచ్చింది. నేను చాలా ఖండించేటువంటి వ్యక్తిని అనమాట. ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఎవరైనా సరే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడినా చేసినా కానీ ఖండిస్తాను డైరెక్ట్గా. కోపం వచ్చింది. పెద్ద ఆయన ఏమన్నా ఆయన ఒక పిల్లల మీద ఉండిపోయాడు, కూర్చొని ఉండిపోయాడు. దాన్ని మనం కదిలించలేము, మార్చలేము. ఎందుకంటే ఆయన ఒక జవాబు మీద ఉండిపోయాడు, ఎటు కదలడు ఆయన. సో నేను వదిలేశాను. కాబట్టి క్రీస్తు సంఘం మాత్రమే సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి మాట ఎవరు నమ్మకూడదు. అసలు సంఘం అంటే ఏంటి మీ దృష్టిలో? మీకు తెలుసా సంఘం అంటే ఏంటో? సంఘం అంటే చర్చ్ అనుకుంటారు. అంటే సంఘం అంటే చర్చ్, ఒక మందిరం అనుకుంటారు. కానీ సంఘం అంటే చర్చ్ కాదు. ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి గుంపుని సంఘం అని అంటారు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళకి నా వాయిస్ వినిపిస్తుందా? ఇద్దరు కంటే
ముగ్గురు నలుగురు ఉంటే వారిని సంఘము అని అంటారు. పార్లమెంట్ సంఘం, రాజకీయ సభ అదొక సంఘం. అంటేనా ఇప్పుడు మనం కూర్చొని ఇద్దరి కంటే ఎక్కువగా ఉన్నామా తక్కువగా ఉన్నామా? ఎక్కువగానే ఉన్నాం. సంఘం అంటే ఇద్దరు కంటే ఎక్కువగా మనుషులు ఎక్కడైతే కూడుకొని ఉంటారో దానికి సంఘం అంటారు. అంటే పరలోకానికి ఎత్తబడేటప్పుడు ఎవరు? మనలో 10 మంది ఎత్తబడవచ్చు, పక్క సంఘంలో 10 మంది, పక్క ఇంట్లో ఒకళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధుమిత్రులు, వీళ్ళని ఎవరో ఒకళ్ళు ఎత్తబడచ్చు. వారి మొత్తాన్ని కలిపి సంఘము అనంది బైబిల్. అర్థమైందా? సంఘం అంటే ఏంటో, ఏ సంఘం ఎత్తబడిద్దో అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను చెప్పింది తర్వాత వాక్యం అయిపోయాక ప్రశాంతంగా అడగండి, చెప్తాను. ఓకే, అలా సంఘం ఎత్తబడ్డాక ఆ సంఘము మధ్యాకాశంలో ఉన్నప్పుడు 7 ఏళ్ళు గొర్రె పిల్ల పెండ్లి విందు జరుగుతుంది. మళ్ళీ అదే పాటలో ఉంటుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులతో విందోబోతుంది, మరలా 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. వెరీ గుడ్. అయితే 7 ఏళ్ళు గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొంటారు ఆ సంఘం. ఎంతమంది వెళ్తారో తెలియదు, కానీ వెళతారు. సో ఆ సంఘంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళిపోతాడు. గమనించాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ అడిగేటువంటి ప్రశ్న, సంఘం ఎత్తబడ్డాక పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? సంఘంతో పాటు ఎత్తబడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో సంఘం విడవబడ్డాక ఇంకొంతమంది విడవబడతారు, ఇంకొంతమంది ఎత్తబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఆ యొక్క రాకడ సమయము నోవాహు గారు జలప్రళయ కాలంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఉండబోతుంది. నోవాహు గారికి పడవ ఏ విధంగా రక్షణగా ఉందో పరిశుద్ధులకు కూడా ఎవరు రక్షణగా ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు రక్షణగా ఉండి మధ్యాకాశము కొనిపోతాడు. తర్వాత విడవబడినటువంటి సంఘము ఎలా ఉంది అని అంటే, నోవాహు గారి పడవ జలప్రళయంలో ఎలా ఎత్తబడిందో నీళ్ళకి, ఎలా మిగతా వారు భూమి మీదకి నీళ్ళల్లో మునిగిపోతున్నారు, సేమ్ అదే విధంగా రెండవ రాకడలో, రహస్య రాకడలో జరగబోతుంది. ఎత్తబడుట, విడవబడుట. ఓకే, ఎత్తబడే సంఘంలో ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకుందాం. ఓకే, వేసుకున్నాక ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు విడవబడిన వారి పరిస్థితి ఏంటి? ద మెయిన్ క్వశ్చన్ ఈజ్, విడవబడిన వారి పరిస్థితి ఏంటి? ఎవరెవరు విడవబడతారు అనేటువంటిది 4 గుంపులుగా తీసుకోవచ్చు మనం. ఎన్ని గుంపులు? విడవబడిన వారు 4 గుంపులు. ఫస్ట్ గుంపు నాస్తికులు. తెలుసా నాస్తికులు అంటే? తెలిస్తే తెలుసా పెద్దగా చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. తెలుసా తెలీదా? నాస్తికులు అంటే దేవుడు లేడు, మనిషి కోతి నుండే వచ్చాడు, భూమి ఒక చిన్న ఎలిమెంట్ ద్వారా సృష్టింపబడింది, అంతే, ఇంకేం లేదు, దేవుడు లేడు, ఏం లేదు, భూతం కూడా లేదు ఆగదు. అలాంటి వారిని నాస్తికులు అని అన్నారు. సో వారిని బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో చూద్దాం. కీర్తనలు 14వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 14:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, అసహ్య కార్యములు చేయుదురు. చాలు ఒక వర్షం చాలు. అయితే బుద్ధి లేని వారు మాత్రమే ఎవరు లేదని చెప్తారు? దేవుడు లేడు అని చెప్తారని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉన్నాం. ఓకే, తర్వాత రెండవ గుంపు పేరు యేసును అంగీకరించని వారు. మొట్టమొదటిగా ఎవరు ఉండొచ్చు చూద్దామా? ఎవరు కూడా యోహాను సువార్త 1:11. ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలి, ఉన్నటువంటి కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఇంకొకసారి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలు. ఎవరు ఆ స్వకీయులు? ఎవరు ఆ స్వకీయులు? సొంత జనం. స్వకీయులు అంటే సొంత జనం. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. ఎవరు?
36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద. ఎవరు కుమారుని అంగీకరించరు? ఎవరు కుమారుని అంగీకరించట్లేదు భూలోకంలో? వాళ్ళే అన్యజనులు. అర్థమైందా? అన్యజనులు యేసుక్రీస్తు ప్రభువారిని కుమారుడు అని అంగీకరించరు, దేవుడు అని అంగీకరించరు. ఈ అన్యజనులు చేసేటువంటి పని సృష్టికర్తను మరచిరి, సృష్టిని పూజిస్తూ ఉన్నారు. వీరినే అన్యజనులు అని బైబిల్ సెలవిస్తా ఉంది. తర్వాత 4 నామకార్థ క్రైస్తవులు. చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇదన్నమాట. ప్రతి సంఘంలో ఉంటారు, ప్రతి సంఘంలో ఉంటారు నామకార్థ క్రైస్తవులు. అంటే ఏంటి? నామకార్థ క్రైస్తవులు అంటే ఏంటి మీకు తెలిసి చెప్పండి. పేరుకి క్రైస్తవులు, ఏమి లేదు ఇక క్రైస్తవ్యులు అని చెప్పుకుంటారు. మా తాత క్రైస్తవుడు, నేను క్రైస్తవురాలను, మా అమ్మ మా నాన్న వీళ్ళందరూ క్రైస్తవులు అని చెప్పుకోవటమే. తనకంటూ తాను మారు మనస్సు లేదు, తనకంటూ తనకు సొంత రక్షణ లేదు, యేసుక్రీస్తు ప్రభువుని తను అంగీకరించలేదు. దీన్ని ఇంకొంచెం క్లుప్తంగా వెళ్ళొచ్చు, కానీ ఇంకొక అంశంలో వెళ్ళాలి కాబట్టి ముగిస్తూ ఉన్నాను. అయితే ఇలా 4 గుంపులు విడవబడతారు. ఎన్ని గుంపులు? 4 గుంపులు. మొదటి గుంపు నాస్తికులు, వెరీ గుడ్. రెండవ గుంపు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించని ఇశ్రాయేలీయులు. మూడవ గుంపు అన్యజనులు. 4వ గుంపు నామకార్థ క్రైస్తవులు. ఓకే. అయితే ఈ తర్వాత అంశాన్ని ఇంకొక అంశం చెప్పి తర్వాత మధ్యలో అంశం చేస్తాం. అయితే వీరు ఎత్తపడ్డాక 7 ఏళ్ళు భూలోకం మీదకి శ్రమ రాబోతుంది కనుక 7 ఏళ్లను 2 సంవత్సరాలుగా విభజించారు. ఎన్ని అవుతాయి? 7ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 3.5. వెరీ గుడ్. ఓకే. 3.5 సంవత్సరం శ్రమల కాలము, మిగతా 3.5 సంవత్సరము మహాశ్రమల కాలం. ఓకే. మొదటి 3.5 సంవత్సరము శ్రమల కాలము, తర్వాత 3.5 సంవత్సరము మహాశ్రమల కాలం. శ్రమల కాలము, మహాశ్రమల కాలం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, మొదటి 3.5 సంవత్సరంలో వచ్చేటువంటి శ్రమల కాలము మనుష్యుడు గొప్ప తట్టుకోగలడు. కానీ తర్వాత వచ్చే 3.5 సంవత్సరం తట్టుకోలేనటువంటి పరిస్థితిలో మానవుడు ఉంటాడు. అయితే ఈ మొదటి 3.5 సంవత్సరంలో 2 సాక్షులు పరలోకం నుండి దిగి భూమి మీదకి వస్తారు. ఎంతమంది? 2 సాక్షులు. వారి గురించి ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. ఎవరండి? మోషే, ఏలియా. భార్య ఎందుకు కూడా చూద్దాం. అసలుకైతే వారి పేర్లు రాయబడలేదు. ఆ 2 సాక్షుల పేర్లు బైబిల్లో రాయబడలేదు, కానీ వీరు అని అనుకుంటున్నారు అంతే. వారిని కూడా ఎందుకో చూద్దాం. ఈ యొక్క 11వ వచనం నేను చదువుతాను, దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. చాలా చలాగే ప్రతి తీసి చదువుతున్నారు. అందరూ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం నుండి గమనిద్దాం. నేను చదువుతూ ఉంటాను కొన్ని వచనాలు, దానికి వివరణ చక్కచక్క ఇచ్చేస్తాను. 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఓకే. ఇక్కడ ఆగుతాం. ఇక్కడ ఆగి ఒకసారి తలెత్తి ఈ యొక్క వచనం వివరణ చూద్దాం. మీకు ఏమన్నా అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయిగా? ఓకే. ఈ యొక్క వచనంలో
అనుసరిస్తే చాలు. అది తగ్గింపులకు సాక్ష్యం. కాబట్టి ఆ ఇద్దరు సాక్షులు వారు ఉన్న కాలం అంటే వారు ఏం చేస్తారు? తగ్గి జీవిస్తూ ఉంటారు, తగ్గి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. తర్వాత వారు ఎన్ని రోజులు ఉంటారని చెప్తూ ఉంది బైబిల్. 1260 దినములు అంటే ఎన్ని రోజులండి? 1026 అన్నది ఎన్ని సంవత్సరాలు లెక్కేస్తే, రాసుకోండి పక్కన, లెక్కేస్తే 3.5 సంవత్సరం వస్తుంది. డేట్స్ లైక్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు, ఏమేమి రప్పిస్తారు, ప్రతిదీ క్లుప్తంగా చాలా అర్థవంతంగా వివరించింది ప్రకటన గ్రంథం. కానీ మనకు అర్థం కాదు కొన్ని విషయాలు. సో ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేసినటువంటి ఇద్దరు సాక్షులు ఎంతకాలం ఉంటారు? 3.5 సంవత్సరాలు ఉంటారు. తర్వాత 4వ వచనం, మీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. ఒలీవ చెట్లు దీపస్తంభం. ఒలీవ చెట్ల గురించి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నది ఏంటి అంటే, ఒలీవ చెట్టు చెట్లకి రాజు మరియు ఒలీవ నూనెతో అభిషేకము జరుగుతుంది. రాజులకు కానీ ప్రవక్తలకు కానీ అభిషేకిస్తూ ఉంటారు ఒలీవ నూనెతో. కాబట్టి ఒలీవ చెట్టుని ఎవరైనా లైక్ ఏదైనా సునామీ వచ్చు, ఏదైనా భూకంపం వచ్చు, తుఫాన్ వచ్చు పడటమే కానీ అది సామాన్యంగా చావదు, ఎక్కువ కాలం బతుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో ఉన్నటువంటి ఒలీవ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ కాలం స్థిరంగా నిలబడేటువంటిది ఒలీవ చెట్టు. కాబట్టి వీరు కూడా చావు లేనటువంటి వారుగా ఉంటారు. మరి ఎందుకు చనిపోతారు? 3.5 సంవత్సరంగా చనిపోతారు. ఎందుకు చనిపోతారు అక్కడ చూద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వీరి గురించి మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారు అంటే, ప్రభువు యందు వీరు ఒలీవ చెట్ల వలె ఉన్నారు. ఇంకా ఏ విధంగా కనిపిస్తూ ఉన్నారు? దీపస్తంభము. యోహాను సువార్తలో దేవుడు తెలియజేస్తా ఉన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అట్టి విధంగా వీరు కూడా వెలుగై ఉండబోతున్నారు ఆ 3.5 సంవత్సరాలు. అందుకే వారిద్దరిని ఆ యొక్క వస్తువులతో పోల్చడం జరిగింది. ఏంటి ఆ వస్తువులు? ఒలీవ చెట్టు, దీపస్తంభం. దీపస్తంభం ఎందుకు? లోకముకు వెలుగై ఉన్నది కనుక వెలుగుకు సాదృశ్యంగా ఆ దీపము చూపించడం జరిగింది. ఒలీవ చెట్టు ఎందుకు? అభిషేకమునకు గుర్తు. కాబట్టి వీరు దేనికి అభిషేకింపబడ్డారు? రాబడ సమయంలో, అంత్య దినాలలో అంత్యక్రీస్తు గురించి ప్రకటన చేయుటకు వీరు అభిషేకింపబడి ఉన్నారు. తర్వాత ఇంకో తర్వాత వచనం గమనిద్దాం. ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువుని దహించి వేయదు కనుక, ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున్న వాడు చంపబడును. చాలా సంతోషం వేసింది ఈ వాక్యం చదవగా. నీకేమైనా అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఈ వాక్యం ఎప్పుడు చదివినా చాలా సంతోషం వేస్తుంది, ఉద్యోగం వచ్చింది అనమాట. ఇప్పుడు జరిగేటువంటి సువార్త ప్రక్రియలో ఎక్కడ కరపత్రాలు పంచినా ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు. ప్రతి చోట అదే జరుగుతూ ఉంది. సువార్త ఎక్కడైతే చెప్తా ఉన్నారో పేడ నీళ్ళు జరుగుతున్నారు. ఆ కరపత్రాలు కాల్చేసి చింపించి బెదిరించి కొట్టి వాటిని వీడియో తీసి వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఇట్లా సంఘంగా కూడి మందిరంలో ఉంటారో వారిని బయటకు తీసుకురావడం, వారిని కొట్టడం, లేకపోతే చంపేయడం, ఇవే జరుగుతూ ఉన్నది సువార్థికుల మీద, క్రైస్తవుల మీద సమాజంలో ఇప్పటికీ ఎప్పటికీ. భూమి ఉన్నంతకాలం ఇలాగే జరుగుతుంది. అయితే త్వరలో రాబోయేటువంటి ఈ ఇద్దరు సాక్షులు భూలోకానికి వచ్చాక ఏం చేస్తారు వీళ్ళు? ఎవరైతే సువార్తకు ఎదురొచ్చారో, ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం ఎగ్జాంపుల్గా, నేను ఒక సువార్తికురాలు. ఇప్పుడు నేనేం చేస్తాను? ఒక చోట ఎక్కడైనా వాక్యం మాట్లాడితే దేవుడు నాకు ఎక్కడ వ్యతిరేకత రాలేదు. వ్యతిరేకత వస్తే దేవుడు ఏం చేయమన్నాడు? నన్ను ఎదిరించమన్నాడా? నీ పాద ధూళి దులిపి వచ్చేసి సైలెంట్గా వచ్చేసి తర్వాత నేను చూసుకుంటాను మొత్తం కదా అంతా. సో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. నువ్వు తగ్గించుకునే ఉండాలి. తగ్గింపు జీవితమే నీకు ఉండాలి.
అప్పుడు ఈ ఇద్దరు సాక్షులు జోలికి రావాలంటే వణుకుతారు అందరూ. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. కింద వచనాలు గమనించినట్లయితే, తాము ప్రవచింపు దినములు వర్షములు కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారం కలదు, మరియు వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. చూసారా, ఎవరైనా సువార్తను ఖండించాలి, ఎదిరించాలి అని చెప్పి ఎదురు వెళ్ళారనుకో, అది ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళు ఏం చేస్తారు? రక్తంగా మార్చేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆకాశాన్ని మూసేస్తారు. ఆకాశం మూయబట్టి వర్షం పడదు. వర్షాలు లేక పంటలు పండగ పచ్చని ఆకు లేక ఉన్నటువంటి అందరూ పరుగుగా ఉండిపోతే ప్రతి ఒక్కరు మనుషులు జంతువుల మాంసాన్ని తింటారు. ఆ జంతువుల నుండి వచ్చేటువంటి రోగాలకు బలైపోయి చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన వారిని తీసుకెళ్లి సమాధిలో కట్టేవారు లేక ఆ శవాలు అట్లే భూమి మీద పడిపోయి ఉంటే ఆ శవాల నుండి వచ్చేటువంటి దుర్గంధం పీల్చుకొని మళ్ళీ కొన్ని రోగాలు వస్తాయి. వాటికి చెడ్డ పుళ్ళు అని చెప్పింది దైవం. ఆ చెడ్డ పుళ్ళకి తట్టుకోలేకపోతారు ప్రతి ఒక్కరు. రోగాలు వారిపోయి రొచ్చైపోయి మనుషులందరూ ఆవేదన, బాధ, ఎవరికి ఏమి చెప్పుకోలేక ఆప్తులు ఎవరు లేక అల్లాడిపోతూ ఉంటే మనుషులు చచ్చిపోతామని చెప్పి బావిలో దూకడానికి వెళ్తే బావి పక్కన చెప్పి ఏమైంది? బైబిల్లో ఉన్న విషయాలు నేను చెప్తా ఉన్నాను. బావి పక్కన జరిగింది అంటే ఆ యొక్క 3.5 సంవత్సరంలో మానవుడు ఏ విధంగా బాధను అనుభవించబోతున్నాడో. వారెవరు? విడువబడిన జనం. సార్ ఆలోచన చేయండి, విడువబడిన జనంలో మనం ఉంటే పరిస్థితి ఏంటి? మనం బాగానే చర్చకొచ్చాము, ప్రార్థన చేశాము, ఎన్నో ఘనకార్యాలు చేశాము, ఎంతోమంది ఆత్మలను సంపాదించాము. అయినా సరే పరలోకంలో ఎవరో నాకు తెలియదంటే దేవుడు ఏంటి పరిస్థితి? ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నేను చేసేదంతా కరెక్టే, నేను బాగానే చేస్తున్నాను, మంచిగా చేస్తున్నాను అని అనుకోవచ్చు. ఒకసారి నువ్వు పరీక్షించుకున్నావా? నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? ఏ విధంగా ఎదురుగా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఏ విధంగా ఉంది నీ మనస్సు? దేవునికి అనుకూలంగా ఉందా? దేవుడు అనుకున్న విధంగా మారు మనసు పొందావా? దేవుని చిత్తానుసారంగా నా బ్రతుకుందా? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించకపోతే ఈ రాత్రి కాలం నుండి ఆలోచించాను. ఈ రాత్రి కాలం నుండి ఆలోచించి నామకార్థ క్రైస్తవులుగా మాత్రము ఉండకండి. అలా ఉంటే ఖచ్చితంగా విడవబడితే జరిగేటువంటి పరిస్థితులు చెప్తున్నాను. నేను చెప్పేది రవ్వంతే చెప్తున్నాను. మళ్ళీ చాలా ఉన్నాయి నేను చెప్పేదంతా రవ్వంతే. ఆ రవ్వంతే ఇప్పుడు ఎట్లా ఉంది? మనం వింటానికి ఎంత భయంకరంగా ఉంది. కాబట్టి ఇలా వారు భూలోకంలో భూప్రపంచంలో ఉన్నటువంటి మానవులను భయపెడుతూ ఉంటారు. రక్తంగా చేసి నదులన్నీ, జీవనదులన్నీ రక్తం చేస్తే మానవుడికి త్రాగునీరు ఉండదు. త్రాగునీరు లేక కొంతమంది దాహం తట్టుకోలేక ఆ నీటిని తాగుతారు. ఆ నీటిని తాగి రోగాల బారిన పడి చనిపోతారు. సో ఈ విధంగా ప్రపంచము విడవబడ్డాక ఉండబోతుంది. తర్వాత ఇంకో వచ్చి ఉంచున్నాం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అవారములో నుండి వచ్చి క్రూర మృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. ప్రకటన గ్రంథం ఎందుకు అర్థం కాదు అని అంటే ఈ వచనంతో నీకు అర్థమై ఉండాలి. ప్రకటన గ్రంథం ఎందుకు అందరికీ అర్థం కాదు అనేది ఈ వచనంతో అర్థమై ఉండాలి. ఏం వచ్చి చంపుద్దట? క్రూర మృగము యుద్ధం చేసి చంపుద్దట. ఏ క్రూర మృగం? అప్పటిదాకా ఏం చేసింది? 3.5 సంవత్సరాల క్రూర మృగం. అది ఎక్కడి నుంచి వచ్చింది? అగాధంలో నుండి వచ్చింది. ఆ క్రూర మృగము అంటే మృగము రాదు. క్రూర మృగము కలిగినటువంటి మనస్తత్వంతో మానవుడు వస్తాడు. అతనే అంత్యక్రీస్తు. అతనే అందరూ చెప్పాలి, అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తుకి పేర్లు 20 ఉన్నాయి బైబిల్లో. ఈసారి దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్కొక్కరి గురించి వివరిద్దాం. సో ఇలా వీరు యొక్క సువార్తను ప్రకటించుకు ముగిశాక, ఎప్పటికీ 3.5 సంవత్సరం ముగిశాక, నేను ఆ డేట్ కూడా చెప్తాను చూడండి, లెక్కేస్తే మీకు అర్థమైంది. 3.5 సంవత్సరంలో 2.5 సంవత్సరం ఫుల్గా ఉండి 3.5 సంవత్సరం 3వ సంవత్సరంలో అక్టోబర్ 23తో వాళ్ళు వెళ్ళిపోతారు. అక్టోబర్ 23తో మీరు తర్వాత ఇంటికి వెళ్ళి లెక్క వెయ్యండి. సో విన్నట్టుగా కాకుండా పరిశీలించండి, పరీక్షించండి. అప్పుడే దేవుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది.
అప్పుడు నమ్మండి. ఓకే. తర్వాత వీరిని అంత్యక్రీస్తు వచ్చి చంపేయటం జరిగింది. వారికి అధికారం ఇచ్చింది క్రీస్తే, వారు కరువులు రప్పించాలని అధికారం ఇచ్చింది క్రీస్తే, వారు చనిపోవాలని కూడా అధికారం ఇచ్చిందరు క్రీస్తే. వాళ్ళంతటికి వారిని ఎవరూ ఏమీ చేయలేదు. వాళ్ళ టైం అయిపోయింది, వెంటనే వాళ్ళని చంపేయడం జరిగింది. ఎప్పుడైతే అంత్యక్రీస్తు వాళ్ళతో యుద్ధం చేసి చంపేస్తాడో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చుట్టుపక్కల జనాలంతా చూసి చాలా సంతోషించి ఆ అంత్యక్రీస్తును రాజుగా ఎన్నుకుంటారు. ఓకే. మొదటి 3.5 సంవత్సరం వీళ్ళు ముగ్గురు ఇలా స్వార్థ చెప్తా ఉంటారు. మరలా ముగ్గురికి వీళ్ళ 3.5 సంవత్సరంలో శ్రమలు ఉంటాయి. ఇప్పుడు తర్వాత టాపిక్ అదే, టైం ఉంటే చెప్తుంది. సో ఉంది ఇలా తర్వాత ఒక శ్రమలు ఉంటాయి. తర్వాత 3.5 సంవత్సరం అంత్యక్రీస్తు పరిపాలించింది. అంటే ఈ మొదటి 3.5 సంవత్సరము అందరితో చక్కగా స్నేహపూరితంగా ఉండటానికి స్టార్ట్ చేసింది అన్నమాట ఈ 3.5 సంవత్సరం. సో తర్వాత 3.5 సంవత్సరం చూపిస్తుంది అసలైనది అన్నమాట, అసలైన ఘట్టము. తర్వాత 3.5 సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అయితే తర్వాత వచ్చిన గమనించినట్లయితే నేను నోటి మాటతో చెప్పేస్తాను, తర్వాత మీరు చూడండి. తర్వాత ఈ అంత్యక్రీస్తు వారిని చంపేశాక వారి శవాలు, వారి మృతదేహాలు యెరూషలేము వీధులలో పడి ఉంటాయి. యెరూషలేమని నేను ఎలా చెప్తున్నాను అని అంటే అక్కడే వచనంలో ఉంటుంది, ఆయన ప్రభువును అక్కడే సిలువ వేసింది. ఎక్కడ వేశారు? యెరూషలేము. అక్కడ వీధిలో ఆ ఇద్దరు మృతదేహాలు పడిపోయి ఉంటే వారిని ఎవరు సమాధిలో పెట్టలేరు, ఎవరు పెట్టరు. ఎందుకు అని అంటే భయం. ఎందుకు? 3.5 సంవత్సరం మనుషులకు భయం అంటే ఏంటో రుచి చూపించారు వాళ్ళు. ఎవరైతే హేతువాదులు, క్రీస్తులు అసహ్యించుకునేటువంటి వారు ఎవరైతే వారిని యుద్ధం చేశారో, యుద్ధం చేసిన ప్రతి ఒక్కరూ చచ్చిపోయారు. అందుకు మిగతా వాళ్ళకి భయం వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళక, అమ్మో ఒకవేళ ఏదైనా టెస్ట్ చేస్తున్నారేమో, నటిస్తున్నారేమో చనిపోయినట్టు, మళ్ళీ మనమైతే మనతో యుద్ధం చేసి మనలో కూడా చంపేస్తారేమో అని చెప్పి భయంతో ఎవరు దగ్గరకు వెళ్ళకుండా ఆ వీధిలో వాళ్ళిద్దరు అలాగే పడిపోయి ఉంటారు. ఆ 3 రోజులు ఉంటారు వాళ్ళు. 3 రోజులు ఆ దేహము కుళ్ళిన వాసనతో అయినా అంతే ఉంటారు వాళ్ళు. సో అప్పుడు చుట్టుపక్కల జనాలు సంతోషంతో, వాళ్ళు చనిపోయారు కాబట్టి కట్నాలు ఇచ్చుకుంటూ హ్యాపీగా ఒకరికొకరు చక్కగా పిలుచుకొని, చుట్టాలు వారు వీరు వారికి వారు పిలుచుకొని చక్కగా కట్నాలు ఇచ్చుకుంటూ చక్కగా తాగుతూ చిందు వేస్తూ సంతోషంగా భోజనాలు పెట్టుకొని హ్యాపీగా పండుగలాగా ఆచరిస్తారు ఆ దినాలు. ఎంత సంతోషమో వారికి, వాళ్ళు చచ్చిపోతారు. మరి నిజమే కదా, అంత శోధించి అంత బాధ పెట్టి ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? నిర్జీవులుగా రోడ్డు మీద పడి ఉన్నారు. తర్వాత 3.5 సంవత్సరానికి వారు పరలోకం నుండి ఒక ఆత్మ వచ్చి వారిలోకి ప్రవేశించి పరలోకం నుండి ఒక పిలుపు, ఎక్కి రండి. విన్న వెంటనే ఆ ఆత్మ వారిద్దరి దేహాలను నిలవబెట్టింది. చనిపోయినటువంటి దేహము నిలబడింది, కుళ్ళిపోయినటువంటి దేహము మరలా సజీవంగా మారింది. ఆ దేహము నిలబడి మరలా ఆరోహణం అయిపోతా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగానైతే ఆరోహణం అవుతూ శిష్యులు చూస్తూ ఉన్నారో అదే విధంగానే ఈ ఇద్దరు సాక్షులు ఆరోహణం అయిపోతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తారు. మనం ఉంటామో లేవో కూడా తెలియదు, వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. టీవీస్ అన్నీ లైవ్ ఇస్తూ ఉంటాయి, ఫోన్లన్నీ లైవ్ చూస్తూ ఉంటాం మనం. బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అని చెప్తూ ఉంటారు. చనిపోయిన వారు కళ్ళెదుటే బ్రతికి పైకి వస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క నేత్రము ఆ యొక్క కార్యక్రమంలో సన్నివేశంలో చూస్తారు. చూశాక అప్పుడు కొంతమంది బుద్ధి వచ్చింది, ఎస్ వీరెవరు? ఆ ఇద్దరు సాక్షులు వీరే. అయితే కొంతమంది పండితులు చెప్పేటువంటి మాట ఏంటి అంటే మోషే గారు హానోకు గారు ఉండొచ్చు, ఏలియా గారు హానోకు గారు ఉండొచ్చు అని. ఎందుకు అని అంటే ఏలియా గారు హానోకు గారు మాత్రమే చనిపోకుండా ఆరోహణం అయ్యారు. ఇంకొకటి మోషే గారిని ఎందుకు అంటున్నారు అని అంటే
దాంతో ఉపయోగం ఉండాలిగా. నీ దేవుడు ఉపయోగం కానిది ఏదైనా చేసి ఉన్నాడు ఆ ప్రపంచంలో? చేయలేదు. మరి వీరు రావడానికి ఉపయోగం ఏంటి? ఎవరు మరొక ఉపయోగం ఎందుకు రావటం? వారు ఎందుకు వచ్చి ఉన్నారో, వచ్చినందుకు ఉపయోగం ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 7:4. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. చాలు. ఎంతమంది అంటే ఈ వాక్యం అర్థం ఏంటి అని అంటే, నేను ముందే ఆల్రెడీ చెప్పాను, పరిశుద్ధులు సంఘంలో ఎత్తబడతారు. పరిశుద్ధులందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తాడు? ముద్ర ఇస్తాడు. ఆ ముద్ర ఉన్నవారు మాత్రమే పరిశుద్ధాత్మతో కలిసి ఆరోహణమవుతారు మధ్యాకాశానికి. అయితే ఈ ఇద్దరు సాక్షులు భూలోకానికి వస్తారు కదా, వీరు చెప్పిన సువార్తను విని ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమందికి ముద్ర వేయించబడింది? ఎంతమంది? అందరూ చదవాలి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ సంఖ్యను నోటితో పలకాలి. ఎంతమంది? 144,000 మంది అని చెప్పి వదిలేయాలి. మళ్ళీ కింద ఏ గోత్రంలో ఎంతమంది రక్షింపబడ్డారో కూడా లెక్క ఉంది. తర్వాత చూడండి. చాలు. తర్వాత మీరు వెళ్ళాలి చూడండి. ఇంకా టైం లాగ్ అయ్యింది చదివితే. ఓకే, ఇలా 12 గోత్రంలో ఎంతెంత మంది రక్షింపబడ్డారో కూడా లెక్కతో సహా బైబిల్లో రాయబడి ఉంది. సో ఈ విధంగా 2వ ప్రకటనలో మొదటి 3.5 సంవత్సరంలో 2 సాక్షులు వచ్చి ఈ విధంగా చేయడం జరుగుతుంది. అయితే ఇంకా కొన్ని శ్రమలు కలుగుతాయి. ఆ కొన్ని శ్రమలను 6 శ్రమలుగా మనం ఒకసారి గమనిద్దాం క్లుప్తంగా. మొదటిది ప్రకటన గ్రంథం 8:10. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీద నీటి బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రములకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. రోగం, దేవుని యొక్క కోపం చేశారా? సంఘం ఎత్తబడక ముందే ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క సువార్థికుడు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? దేవుని త్వరలో రాబోతున్నాడు, మారండి 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 అంటే వినట్లే కదా. ఇప్పుడు దేవుని యొక్క స్టార్ట్ అయింది. ఏంటి? పెద్ద నక్షత్రము దేవుడు భూమి మీదకి రాయి విసిరినట్టు విసురుతున్నాడు. ఆ నక్షత్రం పేరేంటి? మాచిపత్రి. ఆ నక్షత్రము నీళ్ళలో పడుతుంది, మంచి నీటిలో, నీటి బుగ్గల్లో పడుతుంది. ఆ నక్షత్రము నీటిలో పొడి కరిగిపోతే ఆ నీరు ఏమైంది? చేదైంది. తాగలేము, చేదు నీరు. ఆ నీరు తాగలేక, నీరు లేక కరువు వచ్చి అల్లాడిపోతారు జనం. ఒక మనిషి మీద కోపం వస్తే రాయి పుస్తకం ఏ విధంగా మనం కొడతామో, భూజనుల మీదకి దేవుడు అంత ఉగ్రతగా ఒక నక్షత్రాన్ని పడేస్తాడు. దాన్ని ఏమంటాం? మాచిపత్రి. తర్వాత ఇంకొకటి చూద్దాం. ప్రకటన గ్రంథం 11:6. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. తాము ప్రవచింపు దినములు వర్షములు కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారం ఇచ్చెను. నాకు చెప్పాను కదా, ఆకాశము మూయబట్టి కరువు ఏ విధంగా మనిషిని బాధిస్తుందో చెప్పాను. ప్రతి మానవుడు ఒక్కొక్క జంతువును వేటాడి తిని క్రూరంగా తన ఆకలిని తీర్చుకుంటే కరోనా ఎలా వచ్చింది? జంతువు ద్వారాగా వ్యాపించింది. సగానికి సగం రోగాలు అక్కడి నుండేగా వస్తుంది. ఇప్పుడు మందులు ఉన్నాయి, అప్పుడు మందులు ఉండవు. అప్పుడు ఎవరి బాధ వాళ్ళే, ఎవరి వేదన వాళ్ళే అనుభవించాల్సిందే తప్పదు. ఆ విధంగా కరువు రాబోతుంది. తర్వాత 3వది ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 16
ఉపయోగించాలి అనేటువంటి సైంటిస్టులు కూడా వాటిని ఆలోచించలేదు. అట్టి విధంగా సూర్యరశ్మి మనుషులను కాల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే మనం పట్టుకోలేకపోతున్నాం కదా. ఆల్రెడీ సైంటిస్టులు తెలియజేసింది ఏంటి, ఓజోన్ కొరకు ఏమడింది, హోల్స్ పడ్డాయి, చిల్లులు పడ్డాయి, రావాలన్నారు. అందరూ ప్రతిదీ గమనించాలి. దేవుడు ప్రతి ఒక్క సూచనలు బైబిల్లో తెలియజేసి ఉన్నాడు. ఆల్రెడీ నెరవేరిపోతున్నాయి కూడా. యుద్ధాలు జరుగుతున్నాయా, భూకంపాలు జరుగుతున్నాయా, సునామీ హెచ్చరికలు వస్తున్నాయా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం మారుతున్నామా? మన మారవలసి వచ్చిందా? ఇన్ని జరుగుతున్నాయిగా మన కళ్ళ ముందే. మనుషులు ఎదుగుతూ ఉన్నారు, మనుషుల మనస్తత్వాలు మారిపోతా ఉన్నాయి, ప్రేమ కనుమరుగైపోయింది. ఇన్ని విధాలుగా సువార్త కూడా కనుమరుగైపోతా ఉంది. సువార్తికుల మీద వ్యతిరేకతలు ఎక్కువయ్యాయి. ఇన్ని జరుగుతున్నా సరే క్రైస్తవులు ఏం చేయట్లేదు, మారు మనసును పొందట్లేదు. దేవుడు ప్రతిదీ చూపిస్తానే ఉన్నాడు, గమనించాలి. తర్వాత 4 ప్రకటన 9వ అధ్యాయము 1 నుండి ఉంటుంది. తర్వాత చదువుకోండి. 1 నుండి కొన్ని వచనాలు అంటే 17 దాకా ఉంటుంది. 17 అంటే కొంచెం అక్కడ దాకా ఉంటుంది. ఒక తెగులు, అది ఏంటి అంటే మిడతలు. విన్నారా? ఆ మిడత ఏం చేస్తుందంటే వచ్చి దాని తోక తేలుకుంటాయి కూరలు, అలా ఉంటుంది. ఆ తోకతో మనుషులు ఏం చేసింది, కొట్టింది. ఆ దెబ్బ, ఆ నొప్పి 5 నెలలు భరిస్తాడు మానవుడు. అదే తేలు కుడితే ఎంతసేపు సంవత్సరాలు భరిస్తావు. ఆ తేలు కుడితే వెంటనే నువ్వు ఏం చేస్తావు, మెడికేషన్ తీసుకుంటావు. కానీ అది మెడికేషన్ లేదు. అది ఉన్నంత కాలం నువ్వు ఆ నొప్పిని భరించాల్సిందే. ఆ 5 నెలలు నొప్పితో అల్లాడిపోతూ ఉంటారంట జనులు. 5 నెలలు మాత్రమే ఉంటాయి ఆ మిడతలు ఉన్నది. ఆ మిడత ఏ విధంగా ఉండిందో కూడా వర్ణం ఉంది. ఆ మొహము స్త్రీని పోలిన వలె మొహం అని ఉంటాయి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. తర్వాత ప్రకటన 16:2 ప్రకటన 16:2 అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకును నమస్కారం చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండ్లు పడతాయి. ఏం పుండ్లు ఇవి? చెడ్డ పుండ్లు. సార్ ఆలోచించండి, ఒక పుండు వస్తే ఏంటి పరిస్థితి? వంటి మీద అల్లాడిపోతా ఉంటాయి. అవి చెడ్డ పుండ్లట, మామూలు పుండ్లు కూడా కాదు. అవి యోగు గారు ఉన్నటువంటి పుల్లని ఎలా ఆయన దురదొస్తే కొక్కున్నారు. చిన్నపేరు తీసుకొని ఆ కొక్కుకి కొక్కు మధ్యలో దొరకొచ్చింది, ఇంకెక్కడ రాదు. ఆ గ్యాప్ కూడా ఉండదు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటే అంతే సైజు, ఆ మధ్యలో గ్యాప్ వస్తే ఎక్కడ దొరుకుతావు? ఎంత నొప్పి. మళ్ళీ కొక్కుతుంది, పగిలి ఆ గ్యాప్ ఇంకో చోట అంటే మళ్ళీ అక్కడ వచ్చాం. ఎంత నరకం అనుభవించారు యోగు గారు చూస్తారు. అటువంటి పుళ్ళను కలిగి ఉంటారు త్వరలో విడవబడిన సంఘం. వాటినే చెడ్డ పుండు అని బైబిల్ తెలియజేస్తాము. ఆఖరిగా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం, 5 సింహముల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యుడు ఆ దెబ్బను బట్టి దేవుని, మనం కూడా చేసేది, అడిగింది ఇవ్వకపోతే దేవుని దూషించడం, జరగాలనుకున్న కార్యం జరగకపోతే దేవుని దూషించడం. అడిగిన వెంటనే వచ్చేయాలి మనకి కదా. ఇప్పుడు అడుగుతాం, బుల్లెట్ ట్రైన్లో వచ్చేసేయాలి మనకి వెంటనే. అది మన విశ్వాసం. అట్లా ఉంటేనే దేవుడు ఏం చేస్తాం, గమపరుస్తాం. లేకపోతే నోరు తెరము. వారు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద వడగండ్లు, 5 మనుగుల వడగండ్లు పైకి నుండి పడతా ఉంటే ఆ వడగండ్ల ఒక్కొక్క వడగండ్లు మనిషి మీద పడి పక్కన మనిషి స్పాట్లో చేస్తున్నాయి. దేవుని కోపము, దేవుని ఉగ్రత ఈ విధంగా ఉంది. కాబట్టి ఇన్ని మనం గమనించి ఉన్నాము. మొదట మనం గమనించేది 2 సాక్షులు, వారు ఏం చేస్తారు భూలోకం మీద. తర్వాత వారు ఉంటూనే ఇంకొన్ని 6 శ్రమలు రాబోతున్నాయి.
యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, నీవు నిత్యముగా తిరిగి జన్మించితివా, నీ వస్త్రమేసు రక్తములో శుద్ధి అయినా, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా. ఈ పాట అంతా ప్రశ్నే, అవునా? సిద్ధంగా ఉన్నావా? నీ వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుక్కున్నావా? ఒకసారి ఆలోచించేద్దాం, మనకి మనం ప్రశ్న వేద్దాం. అందరి తల నుంచి కనిపిస్తున్నట్లయితే ఈ యొక్క ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. వాటిని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మరి మనము కూడా సిద్ధంగా ఉన్నామా లేదా సమూహంలో ఎత్తబడ్డారు? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రేమలు అని ఇచ్చినటువంటి ఒక గురువుడు సమయం పెట్టి వందలు తండ్రి, అయా తండ్రి కూడా విన్నటువంటి వాక్య భాగం నా తండ్రి ప్రభావ ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచండి. అయినా తండ్రి ఇంటి మర్మంగా నా ద్వారా మీరు తెలియజేసినటువంటి విధానం బట్టి ఉన్నట్లు, ఇక్కడ కూడి వచ్చిన ప్రయత్నం బట్టి ఉన్నట్లు నన్ను నిలవబెట్టి నా ద్వారా నేను మాట్లాడాను. అయినా తండ్రి ఈ మర్మంలో వారికి తేలికగా అర్థవంతంగా వివరించానని నమ్ముతా ఉన్నాను. అయినా తండ్రి మీరు తండ్రి ఈ మాటలు విని ఈ మాటలు బట్టి గైకొని మీ వాక్యం నా తండ్రి ప్రతి ఒక్కరు మార్పు వేసి కలిగి తండ్రి ప్రభావ సంఘంలో ఎక్కబడే కృపను మా అందరికీ నేను ప్రార్థిస్తున్నాను.